శుభోదయం, నమస్కారం అందరికి. నమస్కారం సార్. సార్ నమస్తే. ఇట్లా వస్తుంది. అరే ఏంటి? వాసుదేవ సార్. నమస్తే. ఏం జరుగుతుంది? అది కాదు, రైట్ వస్తుంది. కొంచెం సెట్ చేద్దాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం. నీవేనేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఒక నిమిషం. రేటింగ్ మంచి ఇస్తుంది. ఒక నిమిషం సార్, లేదు. ఇవాళ మన భగవద్గీత అఫారిజం చదువుకుందాం. అడ్మిన్ చేసుకోండి. అడ్మిన్ అవ్వండి. ఓకే, క్లియర్. ఈరోజు మన భగవద్గీత 157వ అఫారిజంలో చెప్పుకుంటున్నాం. బట్ తో ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక మెడిసిన్ వేసినప్పుడు
ఎట్లా దాని యొక్క యాక్షన్ ఎట్లా గమనించాలి అని మనకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే, హనుమాన్ గారు గారు చెప్తున్నారు. But though it is certain that the homeopathically selected remedy does, by reason of its appropriateness and minuteness of the dose, gently remove and annihilate the acute disease unlocks to it. ఈ తరుణ వ్యాధులలో నీ యొక్క మందు కరెక్ట్గా సారూప్యం ఉండి పొటెన్సీ కూడా సారూప్యంగా ఉన్నప్పుడు అది తరుణ వ్యాధులు చాలా చక్కగా వితౌట్ మేనిఫెస్టింగ్ ది అదర్ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్, ఎలాంటి ఉద్రేకాలని లేకుండా అది తీసేయగలుగుతుంది అనమాట. అయితే ఎలాంటి ఉద్రేకాలు లేకుండా తీసేయగలుగుతుంది. ఓకే, అయిన తర్వాత this is to say, without the production of new serious disturbances, yet it is usually immediately after ingestion for the first hour or for a few hours causes a kind of slight aggravation when the dose has not been sufficiently small and where the dose has been somewhat too larger. However, for the considerable number of hours, which has so much resemblance to the original disease that it seems to the patient to be an aggravation of his own disease. యాక్చువల్లీ ఏమవుతుందంటే అప్పుడు అగ్రవేషన్ ఆఫ్ ఓన్ డిసీజ్, మెడిసిన్ ఒకవేళ కొంచెం పొటెన్సీ పెరిగింది అనుకోండి, అప్పుడు ఆ యొక్క అగ్రవేషన్ కొంచెం ఎక్కువ కనిపించవచ్చు. పరిమాణం పెరిగినది, విచ్ హ్యాస్ టూ మచ్ resemblance to the original disease that it seems to the patient to be an aggravation of his own disease. అది ఏమనుకుంటాడు, అవే లక్షణాలు పెరిగినాయేమో అనుకుంటాడు అనమాట. But it is in reality nothing more than an extremely similar medicinal substance, somewhat exceeding to the strength of original affection. It is really nothing more than the extremely similar medicine. ఎక్స్ట్రీమ్లీ సిమిలర్ మెడిసిన్లో అయితే అటువంటి లక్షణాలు, అటువంటి అగ్రవేషన్స్ ఉండవు. కొంచెం అదే డిసీజ్ కొంచెం ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది. అది మనకు హనుమాన్ గారు చెప్పింది. మళ్ళొకసారి మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకుందాం. ఇంతకుముందు పరిశ్రమలోనేమో ఒకవేళ లక్షణాలు సరిపోని మందు ఎక్కువ డోసెస్ కాకుండా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అదేమి ఎక్కువ ఎఫెక్ట్ చూపించకుండా దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసేయగలుగుతుంది చెప్పినారు అనమాట. ఇవాళ 157వ పరిశ్రమ. సామ్యం గల మందు రోగిలోని రోగ లక్షణములకు సంబంధించిన వరకే పనిచేయునని చెప్పి ఉంటేమి కదా. సామ్యం గల మందు రోగిలోని రోగ లక్షణాలకు సంబంధించిన వరకే పనిచేయును, మిగతాది అన్హోమియోపతిక్ పనిచేయదని ఇంతకుముందు చెప్పుకున్నాం. మిగిలిన బయలతో సంబంధం లేదని కూడా చెప్పుకుంటుంది, మిగతా లక్షణాలతో సంబంధం లేదని కూడా చెప్పి ఉంటుంది. అయినను ఒకప్పుడు తర్ణవ్యాధి అందు వాడబడినప్పుడు ఉన్న లక్షణములలో ఒకటి రెండింటిని తాత్కాలికంగా స్వల్పంగా ఉద్రిక్తపరచుట గమనికకు వచ్చుచున్నది. ఏవో ఒకటి రెండు లక్షణాలు ఎప్పుడే అంతకుముందు 102 ఉన్నది, ఇప్పుడు తక్కువ 103 వచ్చిండొచ్చు అట్లా. దీని కారణముగా రోగ బలము కన్నా కొంచెం హెచ్చు బలంతో పనిచేయనట్లు ఔషధ ప్రయోగం చేయవలని ఉంటుంది కదా. మనము ఏం చేయాలా, రోగ బలం కన్నా కొంచెం హెచ్చు పరిమాణంలో మనం మందు ఇవ్వాలి కదా అనుకున్నాం కదా కదా, అవునా లేదా? అది అంటే ఇదంతా కూడా 26 సబారిజంలో వస్తుంది అనమాట. లా ఆఫ్ నేచర్స్ లా అని వస్తుంది. దాన్ని బట్టి హనుమాన్ గారు గమనించి మనకు హోమియోపతి ఇవ్వడం జరిగింది. ఓకే,
దీని కారణం రోగుల బలము కన్నా కొంచెం హెచ్చు బలముతో పనిచేయట్లు ఔషధ ప్రయోగం చేయవాలని చెప్పి ఉంటుంది కదా. అవునా లేదా? అంతగానా ఎక్కువ బలంతోనా మన మందు ఇవ్వాల్సి వస్తుందని చెప్పుకున్నాం కదా. అట్లు చేయబడినప్పుడు పుట్టిన కృత్రిమ తాత్కాలిక వ్యాధి కొంచెం ఎక్కువ బలంతో పుట్టును. అది పనిచేయనప్పుడు 1-2 గంటలు దాని లక్షణాలు కనిపించు. సార్ అంతకుముందు కన్నా ఆ, మీరు మంది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే కొంచెం జ్వరం ఎక్కువ అనిపిస్తుంది సార్. అంతకుముందు 101 ఉన్నది, ఇంతకుముందు 102 అయింది సార్. కంగారు పడక్కర్లే. సరే నాన్న, మరి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు 102 ఉన్నా కొంచెం లేచి తిరగలుగుతున్నాను సార్ అంటాడు. దట్ ఈస్ హోమియోపతిక్ రిమిషన్. కొంచెం ఎత్తు. ఈ రోగి లక్షణంతో సరిపోయి ఉండును కదా, కనుక తన వ్యాధి ఉద్రేకించని రోగి అభిప్రాయపడు. తన వ్యాధి పెరిగిందేమో అని అభిప్రాయపడు. ఔషధ పరిమాణము కొంచెం ఎత్తుగానున్నప్పుడు అనగా పొటెన్సీ కావలసిన దానికన్నా తక్కువ బాధపడినప్పుడు ఇది కొంచెం ఎక్కువ కాసేపు కనిపించును. ఔషధ పరిమాణం కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, పరిమాణం ఎక్కువ అన్నప్పుడు అనగా పొటెన్సీ కావలసిన దానికన్నా తక్కువ వాడబడినప్పుడు ఇది కొంచెం తక్కువ, తప్పక కొంచెం ఎక్కువసేపు కనిపించు. అంటే ఒక నిమిషం సార్. ఒక్కొక్కసారి పొటెన్సీ తక్కువైనప్పుడు కూడా అగ్రవేషన్ కనిపిస్తుంది. ఇది మనకు మాస్ గారు ఇచ్చింది. అంటే హోమియోపతి అగ్రవేషన్ అంటారు దీన్ని. హోమియోపతి అగ్రవేషన్ అంటే ఏంటి అంటే హోమియో అగ్రవేషన్ ఈస్ ద స్లైట్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ది పేషెంట్. ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు కొంచెం ఎక్కువైనట్టు కనిపిస్తే దాన్ని హోమియోపతి అగ్రవేషన్ అంటారు. అన్హోమియోపతి అగ్రవేషన్ కూడా చెప్పిన తర్వాత మీకు హోమియోపతి అగ్రవేషన్ ఎట్లా, అన్ని హోమియోపతి అగ్రవేషన్ ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలని నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆన్ ది అదర్ వర్డ్స్, ది medicinal disease very similar but somewhat superior in strength to the original disease may also be termed as homeopathic aggravation. ఇది కూడా హోమియోపతి అగ్రవేషన్ లాగానే అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఒక వ్యాధి లక్షణాలతో సఫర్ అవుతున్నప్పుడు ఎక్యూట్లో కానీ, ఎక్స్పెషల్ ఎక్యూట్లో కానీ, తరుణ వ్యాధిలో కానీ, దీర్ఘ వ్యాధిలో కానీ అప్పుడు ఏమవుతుందంటే దానికన్నా కొంచెం ఎక్కువ పరిమాణంలో ఉండే ఔషధాన్ని ఇచ్చినప్పుడు అవి ఎక్కువ ఆ, ఎక్కువైనట్టు కనిపిస్తాయి. అవే లక్షణాలు, అది హోమియోపతి అగ్రవేషన్ అంటారని ఇక్కడ మాస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఓకే, సరే. ఇవాళ నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇందులో డౌట్ ఉందా అండి ఎవరికైనా హోమియోపతి అగ్రవేషన్లో? ఓకే, సరే ఏం లేదులేండి. సరే సరే. సో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్లో వెళ్దాం.
ఓకే. హార్టీ కదా. హార్టీ లోపల మనం ఎట్లా చూసుకోవాలని కొన్ని డ్రగ్స్ మనం లాస్ట్ టైం చెప్పుకోవడం జరిగింది. మరి జూమ్ ఎట్లా చేయాలి? పెంచాలి సార్. ఓకే. సరే. ఆ, సరే. ప్లాటినా, నాట్రమోర్, కాల్కేరే కార్బ్ లాస్ట్ టైం చెప్పుకున్నాం. మరి హెపార్ సల్ఫ్ లో హార్టినెస్ ఎట్లా ఉంటది? అదొక పెద్ద క్వశ్చన్ కదా. హెపార్ సల్ఫ్ అంటే కొన్ని పట్టి పెట్టాం. హెపార్ సల్ఫ్ అంటే ఇట్ ఈస్ ద సల్ఫర్ కాంపౌండ్ కదా. సల్ఫర్ అందులో ఉందా లేదా? ఎవరికైనా తెలుసా అండి హెపార్ సల్ఫ్ ఫుల్ ఫుల్ నేమ్ ఎవరికైనా తెలుసా? ఆ? హెపార్ సల్ఫ్ కాల్కేరియం. ఓకే, ఇట్ ఈస్ చిల్లీ సల్ఫర్ కదా. అయితే ఇందులో హార్డ్నెస్ ఎట్లా ఉంటుంది అంటే టైం బీయింగ్ గా ఉంటుంది. వాడి కంప్లీట్ గా హార్డ్నెస్ ఉండదు. అర్థమైందా? ఇంపల్స్ ఉంటాయి. హార్డ్నెస్ ఇన్ ఇంపల్స్ అంటే ఆ నిమిషానికి వాడు అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ ఎంబడే మళ్ళీ తగ్గిపోతాడు అనమాట. సరే. హార్డ్నెస్ ఎట్లా ఉంటుంది? మీ హార్డ్నెస్ అంటే ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడు. ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడు. క్వారల్సమ్. ఆ హార్డ్నెస్ వీడి లోపల ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే వెరాట్రమలం లాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ వెరాట్రమలం కన్నా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇంపల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని కెంట్ గారు ఏం చెప్పారు ఈ హార్డ్నెస్ లో? క్వారల్సమ్, హార్డ్ టు గెట్ అలాంగ్ విత్. ఎవరితో కూడా ప్రతి దానికి కొట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? హీస్ ఫీలింగ్ ఐఎమ్ గ్రేట్. నేను నేను కరెక్ట్, నేనే గ్రేట్. అందుకని వాడిది నేనెందుకు వినాలి, నాదే కరెక్ట్ కదా అని వాడు కొట్లాడతా. కరెక్ట్గా నాదే కరెక్ట్ అని కాదు, వా వాడెవడు నా ముందల అనే ఉద్దేశంతో క్వారల్సమ్ కొట్లాడుతూ ఉంటాడు. హ్యాడ్ టు గెట్ అలాంగ్ విత్. ఎవరితో కూడా వాడికి పొంతన పడదు. నథింగ్ ప్లీజెస్. దేనితో కూడా తృప్తి పడడు. అంటే హెపార్ సెల్ఫ్ లో హార్ట్నెస్ ఎట్లా ఉంటుంది అనే పాయింట్ కోసం చెప్తున్నా ఈ పాయింట్. నథింగ్ ప్లీజెస్. దేనితో కూడా తృప్తి పడడు. ఎవ్రీబడి డిస్టర్బ్స్. ప్రతి ఒక్కరు కూడా విని ప్రతి ఒక్క విషయం కూడా డిస్టర్బ్ చేస్తుంది. ప్రతి ఒక్క డిస్టర్బ్ చేస్తుంది. ప్రతి ఒక్క దానికి డిస్టర్బ్ అవుతాడు. ఎందుకు? డిస్టర్బ్ అయ్యేవాడు ఎవడు? స్థిరంగా ఉండేవాడు డిస్టర్బ్ ఎప్పుడు కాడు. ఈగో ఎక్కువ ఉన్నవాడు ప్రతి ఒక్క దానికి డిస్టర్బ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఈగో ఎక్కువ ఉన్నవాడు ప్రతి దానికి డిస్టర్బ్ అవుతాడు. ఎందుకు? వాడు అట్లా వెళ్తున్నా కూడా నన్ను నన్ను మనల్ని పలకరియలేదు అని ఒక ఫీల్ అవుతాడు వాడు. అర్థమైందా? అట్లా ఉంటాడు. అయితే ప్లాటినాలో రిజర్వ్గా ఉంటాడు. వాడు ఎక్కువ మాట్లాడు. వాడి ఎక్స్ప్రెషన్లోనే వాడి హార్ట్నెస్ కనిపిస్తుంది. వాడు చాలా ఏమంటాడు, హంబుల్గా ఉంటాడు. డిగ్నిఫైడ్గా ఉంటాడు. కరెక్ట్, డిగ్నిఫైడ్గా ఉంటాడు. వీడు అట్లా కాదు. వీడు డిగ్నిఫైడ్ ఉండనే ఉండదు. ఇప్పుడు దానికి చిల్లరగాడు వీడు. ప్లాట్ఫామ్. ఎవ్రీబడి డిస్టర్బ్స్. ఓవర్ సెన్సిటివ్నెస్ టు పర్సన్స్, టు పీపుల్ అండ్ టు ప్లేసెస్. ఓవర్ సెన్సిటివ్ టు పర్సన్స్. ఎవరితో కూడా పడదు వాడు. ఎవ్వరు పడరు. ఏ ప్లేస్లో కూడా తృప్తి ఉండదు. టు ప్లేసెస్. ఏ ప్లేస్లో కూడా మంచిగా క్లియర్గా ఉండదు. ఏ డిజైర్స్ హీ డిజైర్స్ ఏ కాన్స్టాంట్ చేంజ్ ఆఫ్ పర్సన్స్ అండ్ థింగ్స్ అండ్ సరౌండింగ్స్. కాన్స్టాంట్ చేంజ్ ఆఫ్ పర్సన్స్. ఎప్పుడు ఆ తృప్తి లేక ఏం చేస్తున్నాడు? పర్సన్స్ని మారుస్తూ ఉంటాడు.
వస్తువులు మారుస్తూ ఉంటాడు, పరిసరాలు మారుస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మారుస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఈచ్ న్యూ సరౌండింగ్స్ ద పర్సన్ ఆర్ థింగ్ అగైన్ డిస్ప్లీజెస్ అండ్ మేక్స్ హిమ్ ఇరిటేటెడ్. మళ్ళీ కొత్త ప్లేస్కి అయిన తర్వాత మళ్ళీ అది కూడా ఇరిటేషన్ చూపిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ఎక్కడ కూడా తృప్తి పడడు. నథింగ్ ప్లీజెస్ హిమ్. ఈ యాంగిల్స్ చాలా ఉంటాయండి హెపార్సల్ఫ్ లో కూడా, మీరు జాగ్రత్తగా గమనిస్తే బాగుంటాయి. He desires a constant change of a person's things and surroundings, and each new surroundings or persons or things again displaces and makes him irritated. ప్రతి ఒక్కటి ముల్లవాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం లైన్ ఉండండి సార్. ఇక్కడికి బస్ వచ్చిందా? జాగ్రత్త. అరే మూడు తీసుకుని టిఫిన్ మూడు తీసుకుని. ఓకే, విత్ ద ఎవ్రీథింగ్. మెటీరియల్ హైలీ ఓవర్ సెన్సిటివ్ పేషెంట్ ఎవరు అంటే హెపార్సల్ఫే గుర్తుపెట్టుకో. హెపార్సల్ఫ్, చైనా, ఇవి హైలీ ఓవర్ సెన్సిటివ్ పర్సన్స్ మెటీరియల్ మొత్తంలో కూడా. He desires a constant change of persons, things and surroundings, and each new surrounding of persons, things and again displacement makes him irritated. With this irritability of temper, the physical irritability, there is a tendency to separation of parts. ఈ ఇరిటబిలిటీ హెపార్సల్ఫ్ అంటే మనకి గుర్తొచ్చేది ఏం చెప్పండి ఎవరైనా? సెన్సిటివ్ టు కోల్డ్ సార్. ఒకటి మళ్ళీ ఫస్ట్ ఫామ్ ఇంపల్సేషన్, మంగళవాడు కట్ చేసేటప్పుడు మెడకాయ తెంపాలనిపించటం, అవన్నీ ఉంటాయి సార్. హెపార్సల్ఫ్ అనగానే మనకు గుర్తొచ్చేది అంటే చలి, మోస్ట్ చిల్లీ రెమెడీస్ లో ఒకటి, హైలీ చిల్లీ రెమెడీస్ లో ఒకటి హెపార్సల్ఫ్ ఒకటి. నెక్స్ట్ బాయిల్ అనగానే చీమ్ అక్కడ ఉంది అనగానే మనకు మైండ్ లోకి వచ్చేది వన్ ఆఫ్ ది రెమెడీ హెపార్సల్ఫ్ కదా, అవునా? మరి అంత చీము రావడానికి మైండ్ లో ఎక్కడో ముందు ప్లాన్ ఉంటుంది కదా, అది ఎక్కడ వచ్చిందంటే విత్ దిస్ ఇరిటబిలిటీ ఆఫ్ టెంపర్ అండ్ ఫిజికల్ ఇరిటబిలిటీ. ఆ యొక్క ఇరిటబిలిటీ మైండ్ లో ఎప్పుడైతే వచ్చిందో అది ఫిజికల్ గా కూడా ఇరిటబిలిటీగా చూపిస్తుంది. ఫిజికల్ ఇరిటబిలిటీ, దెర్ ఈస్ ఎ టెండెన్సీ టు సపరేషన్ ఆఫ్ పార్ట్స్. ఆ ఇరిటబిలిటీ, మెంటల్ ఇరిటబిలిటీ ఫిజికల్ గా డిసెండ్ అయ్యే వరకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంది? సపరేషన్ ఆఫ్ పార్ట్స్. అంటే ఎంత క్లియర్గా ఇచ్చాడు చూడండి, హౌ ద మెంటల్ ప్లేన్ డిసెండ్స్ ఫిజికల్ ప్లేన్ యాజ్ ఎ డిసీజ్. ఈ సెంటెన్స్ లో ఎంత క్లియర్గా ఉంది చూడండి. విత్ దిస్ ఇరిటబిలిటీ ఆఫ్ టెంపర్ అండ్ ఫిజికల్ ఇరిటబిలిటీ దెర్ ఈస్ ఎ టెండెన్సీ టు సపరేషన్ ఆఫ్ పార్ట్స్. ఎప్పుడైతే మెంటల్ ఇరిటబిలిటీ ఉందో అది ఫిజికల్ ఇరిటబిలిటీకి వచ్చేస్తుంది. ఫిజికల్ ఇరిటబిలిటీ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే చీమ్గా పరిణమిస్తుంది. ఈ ఇరిటబిలిటీ, ఈ టెంపరమెంటో ఇవన్నీ లేకుండా నీ చీము గడ్డ వచ్చింది, కూల్గా ఉంది అనుకో, హెపార్సల్ఫ్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. హెపార్సల్ఫ్ ఇచ్చినా పొద్దున డోసు రాత్రి డోసు వచ్చే అది సప్రెస్ కూడా చేస్తుంది. అందుకని హెపార్సల్ఫ్ లో చీమ్ లో ఇవ్వడానికి ఏ సిమ్టమ్స్ ఉంటే ఎక్కువ మీకు ముఖ్యం అంటే ఇరిటబిలిటీ. గుర్తుపెట్టుకోండి, మెంటల్ ఇరిటబిలిటీ, మెంటల్ క్వారోజమ్నెస్, నథింగ్ ప్లీజెస్ విత్ ఎనీబడి అండ్ ఎనీ థింగ్స్, ఎనీ పీపుల్, అదనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓవర్ సెన్సిటివ్ టు ఇంప్రెషన్స్. Mind takes parts in his oversensitiveness and manifests itself by a state of extreme irritability. Every little thing that disturbs the patient makes him intensely anger. ప్రతి ఒక్కరు విని చాలా కోపంగా చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ. ఓకే, ఎక్స్ట్రీమ్ స్టేట్ ఆఫ్ ఇరిటబిలిటీ, ఎవ్రీ లిటిల్ థింగ్ విల్ డిస్టర్బ్ హిమ్. ద ఇంపల్స్, మరి ఆ యొక్క ఇరిటేషన్ వాడు ఎట్లా చూపిస్తాడు అంటే
The impulse will overwhelm him, make him wish to kill his best friend in an instant. ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏదో చిన్న మాట అంటుంటాడు, వీడి ఈగో హర్ట్ అవుతాడు. ఈగో హర్ట్ అయితే ఆ ఈగోని ఎట్లా చూపిస్తాడు అంటే, ఎట్లా చూపిస్తాడు? వెంబడే క్షణంలో చంపేస్తాడు. యాక్చువల్గా క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసు వాడికి, చాలా మంచి ఇష్టమైన ఫ్రెండ్ అని తెలుసు, కానీ ఆ నిమిషానికి వాడు తట్టుకోలేక గన్తో కాల్చిన సందర్భాలు ఉన్నాయి మీకు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను, పర్సన్స్ పేరు అక్కర్లేదు. ఆయన ప్రవర్తనలో ఎప్పుడు కూడా అంత హార్టినెస్ ఎట్లా కనిపిస్తుంది అంటే అంత హార్టినెస్ కనిపిస్తుంది. ఆ హార్టినెస్ లో సొంత అభిమానులు కూడా మీద కూడా చేంజ్ చేసుకుంటాడు. అయిన తర్వాత ఆ యొక్క హీరో సినిమాలన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటాయి. ఎంత వైలెన్స్ ఉంటాయంటే ఆ యొక్క పిక్చర్ కూడా సరిపోదు అనమాట. అంత వైలెన్స్ ఉంటుంది, అంత ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఆ పర్సన్ కి హార్టినెస్ కూడా అట్లా ఉంటుంది. ఆ హార్టినెస్ ఎట్లా కనిపిస్తుంది? అంత డిగ్నిఫైడ్ గా ఉండదు. ఆ నిమిషానికి ఏం మాట్లాడతాడో అసలు ఈ నుంచి ఈ మాట వస్తుందని కూడా తెలియదు. ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ని కూడా గన్ తో షూట్ చేసిన సందర్భం ఉంటుంది. ఇది ఆ ఇంపల్స్ తో. అదనమాట, గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంటారు హెపార్ సల్ఫాల్. వాళ్ళ మాటలు కూడా సల్ఫర్ లాగానే ఉంటాయి. సల్ఫర్ ప్లస్ ఇంపల్సెస్ అండ్ ఇరిటబిలిటీ, ఓవర్ సెన్సిటివ్నెస్ అనేది హైపార్ సల్ఫ్. గుర్తుపెట్టుకో, సల్ఫర్ విత్ ఓవర్ సెన్సిటివ్నెస్ ఈజ్ కాల్డ్ హెపార్ సల్ఫ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ నౌ? అర్థమైందా హెపార్ సల్ఫ్? సార్, హెపార్ సల్ఫ్ లో హార్టినెస్ అర్థమైందా? అర్థమైందండి. ఓకే, ఎస్ సార్, అర్థమైంది. గుడ్. యాక్చువల్ సార్ మీరు చెప్తుంటే ఒక హీరో గుర్తొస్తున్నారు సార్. అది ఇంపల్స్. పేర్లు పేరొద్దు పేరొద్దులేండి. తెలిసిపోయిందిలేండి. అర్థమైంది సార్. అంటే పిక్చరైజేషన్ మైండ్ లో అలా ఏర్పడిపోయింది, అందుకోసం సార్. తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి అట్లా గుర్తుంటే హెపార్ సల్ఫ్ అనేది ఓన్లీ బాయిల్స్ కనే ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది మనకి మైండ్ లో వచ్చి. బాయిల్స్ వచ్చే టెండెన్సీ మైండ్ లో ఎందుకు ఉంది అనే పాయింట్ మీకు రావాలా. ఓకే, గుడ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ హార్ట్ రెమెడీ. ఇట్ ఈస్ ద కోనియం. కోనియం, మీకు కోనియం సిబిలిక్ పిక్చర్ ఎక్కువ మటుకు కెంట్ లో కనిపిస్తుంది, కానీ మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువ మటుకు మీకు ఎక్కువ కనిపించవు. కోనియంలో హార్డినెస్ ఎట్లా ఉంటుందంటే ఈజ్ ఇండిఫరెంట్ పర్సన్. unable to sustain mental effort. unable to sustain mental effort. ఏమాత్రం కూడా మెంటల్ ఎఫర్ట్ ని ఏమాత్రం తట్టుకోలేడు. వైల్ వాకింగ్ ఆన్ ద రోడ్ వాంట్స్ టు హోల్డ్ సంబడి అండ్ అబ్యూస్ హిమ్. రోడ్ మీద వెళ్తుంటాడు, ఎవనో పట్టుకొని తిడుతూ ఉంటాడు కోనియం వాడు. వాడి మీదకి అసలు ఏం లేదు. అర్థమైందా? ట్రిఫిల్ సీమ్స్ ఇంపార్టెంట్. ట్రిఫిల్ సీమ్స్ ఇంపార్టెంట్. చిన్న చిన్న వాటి కూడా, అంటే చిన్నవి ఎక్కువ ఇంపార్టెంట్ గా చూస్తుంటాడు. ఓకే, కేర్స్ వెరీ లిటిల్ ఫర్ ది థింగ్స్. ఓకే, కేర్స్ వెరీ లిటిల్ ఫర్ థింగ్స్. కేర్స్ వెరీ లిటిల్, చిన్న చిన్న వాటి వస్తువుల మీద, వాటి మీద ఎక్కువ ఏంటి ఎక్కడ పోస్ట్. సార్ మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, సరే.
కేర్స్ వెరీ లిటిల్ ఆఫ్ థింగ్స్. వస్తువుల మీద వాడికి అసలు ఏమాత్రం కూడా ఆ, ఏమంటారు దాన్ని, ఆ, జాగ్రత్త ఉండదు. ఏమాత్రం కూడా జాగ్రత్త ఉండదు. మేక్స్ యూజ్లెస్ పర్చేజెస్ అండ్ వేస్ట్ అండ్ రూయిన్స్ దెమ్. అది కావాలి ఇది కావాలనుకుంటాడు, దాన్ని కూడా విసిరేస్తాడు. లైక్స్ టు వియర్ ఈజ్ బెస్ట్ క్లాత్స్. వాడికి కోణియంలో ఇంకో లక్షణం ఉంటుంది. వాడు సంతోషంగా ఉన్నప్పుడు మంచి క్లాస్ వేసుకుంటాడు, వాడు చాలా మంచిగా వేసుకుంటాడు. సాడ్గా ఉన్నప్పుడు వాడి డ్రెస్సింగ్ సెన్స్ చాలా ఆ, అంటే తక్కువ, డ్రెస్సింగ్ అంతా మంచిగా ఉండదు. మేక్స్ లైక్స్ టు వేర్ బెస్ట్ క్లాతింగ్ వైల్ హీస్ ఇన్ గుడ్ హ్యాపీ మూడ్. లైక్స్ నాట్ టు వేర్ బెస్ట్ క్లాతింగ్ ఆర్ మంచి బట్టలు వేసుకోవడం అనమాట సాడ్గా ఉన్నప్పుడు. ఆ రెండు కూడా కోణియంలో ఉంటాయి. ఆల్టర్నేట్ మెంటల్ కండిషన్స్. అందుకని ఫస్ట్ చెప్పాడు. ఏం చెప్పాడు? డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ హీస్ రీడింగ్, సూపర్స్టిషియస్, unable to sustain mental effort, periodical insanity and alternating types. Periodical intensity, insanity or alternating type. ఎప్పుడు ఆల్టర్నేట్ అవుతా ఉంటాయి. ఓకే, పీరియాడికల్ ఇన్సేనిటీ కూడా పీరియాడికల్ గా పర్యాయంగా వస్తూ ఉంటుంది. ఆల్టర్నేటింగ్ టైప్ ఆల్టర్నేట్ అవుతా ఉంటాయి. ఇంతకుముందు చెప్పేదా, మంచిగా ఉన్నప్పుడు మంచి గ్రాండ్ డ్రెస్లు వేసుకుంటాడు, వాడు ప్లాటినా అనుకుంటాం. కానీ అదే ప్లాటినా వాడు ఏ నిమిషంలో ఎప్పుడున్నా వాడు మంచిగానే వేసుకుంటాడు. కానీ కోణియం వాడు అట్లా కాదు. వెన్ హీఈస్ డల్ హీ వేర్స్ నార్మల్ డ్రెస్. ఓకే, అట్లా అనమాట. అందుకని ఆల్టర్నేటింగ్ మెంటల్ కండిషన్స్ కూడా కోణియంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండిఫరెన్స్ కండిషన్ కూడా ఎప్పుడు వస్తుంది? వెన్ ఫస్ట్ ఏమో వాడు ఇండిఫరెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి కోణియంలో కూడా? డిస్సాటిస్ఫాక్షన్. ఇండిఫరెన్స్ కోణియంలో ఎందుకు వస్తుంది? ఇండిఫరెన్స్, నో ఇంక్లినేషన్ ఫర్ బిజినెస్ ఆర్ స్టడీ. ఇండిఫరెంట్ అండ్ సార్ వాడు అన్ని నెగిటివ్ కోణంతో చూస్తాడు సార్. ఎందుకు? కారణం ఏంటి? కోణియంలో ఇండిఫరెన్స్ అండ్ నో ఇంక్లినేషన్ ఫర్ బిజినెస్ అండ్ స్టడీ. సెక్సువల్ దీనికి దూరం అయినప్పుడు వస్తుంది సార్. వెన్ ద సెక్సువల్ రిలేషన్స్ ఆర్ కట్ ఆఫ్, దెన్ ద కోనియం సిమ్టమ్స్ విల్ కమ్. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ రెమెడీ ఎపిస్ అండ్ కోనియం. ఎపిస్లోనేమో ఏవి ఇన్ఫ్లమేషన్, అక్యూట్ ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. అదే కోనియంకి వచ్చేసరికి ఈ యొక్క న్యూరో సిమ్టమ్స్ వస్తాయి, నర్వస్ సిమ్టమ్స్. గిడ్డినెస్ కానీ, గిడ్డినెస్ వైల్ టర్నింగ్ ఇన్ బెడ్ అంటున్నాడు. ఎందుకు కోనియంలో చెప్పండి? కోనియంలో గిడ్డినెస్ వైల్ టర్నింగ్ ఇన్ ది బెడ్ అంటాడు ఎందుకు? బెడ్ మీద సెక్సువల్ రిలేషన్స్ కట్ అయి ఉంటాయి, అర్థమైందా? కట్ అయినప్పుడు ఏంటి? సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది వాడికి. కన్ఫ్యూజన్ స్టేట్కి వచ్చేసరికి వాడికి గిడ్డినెస్ వచ్చేస్తుంది. గిడ్డినెస్ వైల్ టర్నింగ్ ఇన్ బెడ్ అంటాడు కోనియం. చూసుకోండి. వర్టిగో, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆర్ టర్నింగ్ ఓవర్ ఇన్ బెడ్, లీస్ట్ మోషన్ ఆఫ్ ఐస్ ఆర్ హెడ్. కళ్ళు కదిలిచ్చినా కూడా వాడి గిడ్డినెస్ వస్తుంది. ఎందుకంటే సెక్సువల్ రిలేషన్ కట్. ఓకే, దాని సెక్సువల్ రిలేషన్స్ ఎప్పుడు కట్ అవుతాయో ఇండిఫరెంట్ స్టేజ్ కూడా వస్తుంది. అందుకని కోనియంలో 2 స్టేజ్ ఉన్నాయి. ఒకటేమో వైలెంట్ స్టేజ్ ఆర్ మోర్ జాయస్ స్టేజ్, 2 ఉంటాయి. వైల్ వాకింగ్ ఆన్ ద రోడ్ వాంట్స్ టు హోల్డ్ సంబడి అండ్ అబ్యూస్ హిమ్. ఎవరినో పట్టుకొని వాడిని అబ్యూస్ చేస్తూ ఉంటాడు, తిడుతుంటాడు. ఎవరు? కోనియం వాడు. మళ్ళీ అప్పుడే ఎప్పుడైతే ఇండిఫరెంట్ స్టేజ్ వచ్చిందో మళ్ళీ వాడు చాలా డల్ అయిపోతుంటాడు. మంచి డ్రెస్ వేసుకుంటాడు, మళ్ళీ వాడు సాడ్గా ఉన్నాడు, మామూలు డ్రెస్ వేసుకుంటాడు. ఇట్లా కోనియంలో వాడికి హార్టినెస్ కానీ కనిపిస్తూ ఉంటుంది. హార్టినెస్ కూడా ఆల్టర్నేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
వాడు బాగా మంచిగా ఉన్నాడు, వాడు చాలా హార్టీగా ఉంటాడు. క్వారల్సమ్ కాదు. కోనియం క్వారల్సమ్ కూడా యాక్చువల్గా ఎప్పుడు వెన్ ఈజ్ ఏ గుడ్ మూడ్. గుడ్ మూడ్లో ఉన్నప్పుడు, వాడు జాయస్గా ఉన్నప్పుడు వాడు బాగా కొట్లాడతాడు. ఆల్టర్నేటింగ్ స్టేట్లో ఉన్నప్పుడు వాడు ఏమవుతుంది, చాలా డల్ అయిపోతాడు. అదనమాట. ఓకే. ఫియర్ వెన్ అలోన్, డేట్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ డ్యూరింగ్ మెన్సెస్ అప్పుడు ఎవరి కంపెనీ ఇష్టపడరు. అదే క్వారల్సమ్ ఉంది. క్వారల్సమ్ కొన్ని ర్యాంక్ రెమెడీ, థర్డ్ మార్క్స్ అది జనరల్ గా క్వారల్సమ్ రెమెడీ. బట్ క్వారల్సమ్ ఆల్టర్నేట్స్ గుర్తుపెట్టుకోండి. క్వారల్సమ్ హైపర్ సెల్ఫ్ లో ఆల్టర్నేట్ కాదు. వాడు తోపు. ఇక వాడు ఎప్పుడు ఏ మూడ్లో ఎప్పుడైనా వాడు ఆ నిమిషానికి ఆ మూడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు హైపర్ సెల్ఫ్ లో. కానీ కోనియంలో అట్లా కాదు. కోనియంలో వాడు ఆల్టర్నేట్ స్టేట్స్. అప్పుడే వాడు పీక్గా ఉంటాడు, అప్పుడే సాడ్గా ఉంటాడు, అప్పుడే అట్లా ఉంటాడు, ఎప్పుడే ఎట్లా ఉంటాడు. ఓకే, అర్థమైందా? కోనియంలో ఇంకేమైనా ఉన్నాయా మీకు పాయింట్స్? హార్టినెస్ మీకు తెలిసినవి. ఆ హార్టినెస్ లో ఓకే సరే. అందుకని ఓల్డ్ ఏజ్ లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెమెడీ కోనియం. గుర్తుపెట్టుకోండి. సూపర్ స్టిషియస్ కూడా ఉంటారు వీళ్ళు. సూపర్ స్టిషియస్ అంటే చాదస్తం. రస్టాక్స్ లో ఎక్కువగా ఉంటుంది, కోనియంలో కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఓల్డ్ ఏజ్ లో వచ్చే మోకాల నొప్పులకి సూపర్ స్టిషియస్ గా ఉంటే రుస్టాక్స్ లో పనిచేస్తుంది. అందరిలో కాదు. అంటే వెన్ సిమ్టమ్స్ అగ్రీ ఇన్ మెంటల్లీ, గుర్తుపెట్టుకోండి, అది మాత్రం పక్కా. అందుకని సూపర్ స్టిషియస్ అంటే చాదస్తం ఎక్కువ అవుతుంది అంటారు చూసావా ఏజ్ వచ్చిన తర్వాత, అంటారా లేదా? యూజువల్ వర్డ్. అది రస్టాక్స్ లో ఉంటుంది, కోనియంలో కూడా ఉంటుంది సూపర్ స్టిషియస్. ఓకే. అందుకని ఎక్కువ మటుకు ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ మటుకు గుర్తుంచుకోవాల్సిన వన్ ఆఫ్ ది రెమెడీ కోనియం ఆల్సో. ఓకే. ఇంపార్టెన్సీ విత్ గ్రేట్ సెక్సువల్ డిజైర్, ఇట్లా ఆల్టర్నేట్ స్టేట్స్ ఉంటాయి. ఇంపార్టెన్సీ ఉంటుంది, సెక్సువల్ డిజైర్ మెంటల్గా ఎక్కువ ఉంటుంది. ఓకే. గ్రేట్ గ్లాండ్యులర్ రెమెడీ, మళ్ళీ ఇవన్నీ వేరే ఉన్నాయి. ఓకే. సెక్సువల్ రిలేషన్ కట్ అయిన తర్వాత క్యాన్సరస్ కండిషన్స్ వచ్చిన తర్వాత కూడా కొంచెం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. క్యాన్సరస్ కండిషన్స్ కానీ, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కానీ, ఇవన్నీ సెక్సువల్ రిలేషన్ కట్ అయిన తర్వాత కూడా కోనియం వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీ. అండ్ గ్లాండ్స్ ఇంజురీ అయినప్పుడు కూడా కోనియం చాలా బెస్ట్ రెమెడీ. గ్లాండ్స్ కి ఇంజురీ అయిందనుకో, ఇంజురీ టు గ్లాండ్స్, ఎనీ గ్లాండ్స్, స్త్రీలలో స్తనాలు కానీ, లేకపోతే పురుషుల వృషణాలకు కానీ దెబ్బ తగిలిందంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ చెప్పండి ఎవరన్నా. ఇంజురీ టు గ్లాండ్స్ లో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ ఏంటి? టెస్టికల్ స్వెల్లింగ్స్ లో కానీ, బ్రెస్ట్ లో కానీ దెబ్బ తగిలిందంటే కోనియం, కోనియం క్యాల్కేరియా ఫ్లోర్. ఫైటోలక్క. ఓకే, గుడ్. కోనియం, ఫైటోలక్క, క్యాల్కేరియా ఫ్లోర్, బెల్లిస్పర్. బెలిస్పర్. బెల్లిస్పర్ ఇస్ ద ర్యాంక్ రెమెడీ. బెల్లిస్పర్ అండ్ కోనియం తర్వాతనే మిగతావి. ఓకే, సరే. ఓకేనా? నెక్స్ట్ కోనియం తర్వాత నెక్స్ట్ హార్ట్ రెమెడీ. అసలు ఒక్క నిమిషం, ఇంకేమైనా ఉంటే యాడ్ చేస్తాను. కోనియంలో ఇంకో ల్యాండ్ మార్క్ ఏంటంటే స్వెట్టింగ్. చాలా స్వెట్టింగ్ ఉంటుంది. పడుకుంటే విపరీతమైన దగ్గు ఉంటుంది కోనియంలో కూడా. హయోస్యామస్ లాగా పడుకుంటే దగ్గులో ఇది కూడా వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ, పడుకుంటే వచ్చే దగ్గులో. ఓకే, సరే. కోనియం తర్వాత సెపియా. సెపియాలో హార్ట్నెస్ ఎట్లుంటుంది చెప్పండి. సెపియాలో హార్ట్నెస్ ఎట్లా ఉంటుంది?
పిల్లల్ని మంటలో పడే అనిపిస్తుంది. ఆహా, సెపియాలో కాదు, నెక్సామికల్లో మీరు అన్న పాయింట్. సెపియాలో ఇండిఫరెంట్, తనకు నచ్చని కంప్లీట్లీ తనకు నచ్చని పొజిషన్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ ఫ్యామిలీ, హస్బెండ్. అది ఓకే. సెపియా వాడు హాటిలా కనిపిస్తాడు కానీ హాటి కాదు. వాడు హాటిలాగా ఎందుకు కనిపిస్తాడు, అహంకారం ఉన్నట్టు ఎందుకు కనిపిస్తాడు అంటే వాడు సెపియా మేడ్ ఫ్రమ్ ఏంటి, కాటిల్ ఫిష్, సొరచేప కదా, సొరచేప అంటారు నేను, కాటిల్ ఫిష్. సరే, ఆ కాటిల్ ఫిష్ ఎక్కువ మటుకు ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ నివసిస్తుంది అంటే ఒంటరిగా ఉంటుంది, 10 మందిలో కలవదు. కాటిల్ ఫిష్ అది ఒంటరిగా ఈ బుర్రలోనో ఏ తొర్రలోనో ఉంటుంది. అది ఒంటరిగా ఉంటుంది, 10 మందిలో కలవలేదు, కలవడానికి ఇష్టం ఉండదు. అందుకని వాడిని చూడంగానే మిగతా వాళ్ళు అబ్బో వాడికి అహంకారం ఎక్కువ అనుకుంటారు. కానీ నిజమైన హార్డినెస్ కాదు సెపియాలో. ఇట్ ఈస్ ద వాడి నేచర్లో ఇండిఫరెన్స్ ఉంటుంది. ఎవరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు, ఎవరితో ఎక్కువ కలవలేడు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. అలాంటివి ఉంటాయి కనుక మనం హార్డినెస్ అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ రియల్ హార్ట్. ఓకే. ఇంకోటి, ఎక్కువ అఫెండ్ అయ్యేవాడు, ఎక్కువగా హార్టీ పర్సన్స్ ఎక్కువ దానికి అఫెండ్ అయ్యేవాడు. సెపియాలో కూడా అఫెండ్నెస్ ఉంటుంది. ఈజీలీ అఫెండెడ్, యాంగ్రీ, సెన్సిటివ్, ఇరిటబుల్. ఓకే, యాంగ్రీ, ఒక్క నిమిషం. యాంగ్రీ, చాలా కోపం వాడికి, సెపియా వాడికి. సెన్సిటివ్, ఇరిటబుల్, ఈజీలీ అఫెండెడ్, త్వరగా అఫెండ్ అవుతాడు. అంటే త్వరగా నువ్వు ఏది మాట్లాడినా వాడికి వెంబడే ఫీల్ అయ్యి వెంబడే ఎట్లా వెళ్ళిపోతాడు వాడు, కోపం వచ్చి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అలిగిపోతాడు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మిజరబుల్, వాంట్స్ టు కమిట్ సూసైడ్. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ సెపియా కండిషన్, సిఫిలిటిక్ కండిషన్. అన్ని సెపియాల్లో కూడా మీకు సెపియాలో కావాలంటే సూసైడల్ డిస్పోజిషన్ లో కూడా సెపియా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సూసైడల్లో కూడా సెపియా ఉంటుంది, బట్ ఎక్స్ట్రీమ్ కండిషన్, అది చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్. ఓకే, నెక్స్ట్. He says he does strange things. Nobody knows what she will do next. నెక్స్ట్ ఏం చేస్తాడో కూడా తెలియదు వాళ్ళకి, వాడు ఏం చేస్తాడో తెలియదు. అట్లా ఉంటుంది సెపియస్. యాంగ్షియస్, ఫియర్ ఓవర్ ట్రిఫిల్స్. ఒక్కొక్క చిన్న వాటికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటుంది. సోరిక్ సెపియా ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ది సిఫిలిటిక్ సెపియా. సోరిక్ సెపియాలో చాలా మైల్డ్గా, జెంటిల్గా, పల్స్టిల్ లాగా ఉంటారు. అమ్మో ఎంత బాగున్నారు అనుకుంటారు. అదే సిఫిలిటిక్ స్టేజ్కి వచ్చేవారికి ఇండిఫరెన్స్ టు ఫ్యామిలీ, అవర్షన్ టు ఫ్యామిలీ, టు దోస్ హూ లవ్స్ బెస్ట్. ఎవరితో అయితే ఎక్కువ ఇష్టపడతారో, ఎవరితో ఎక్కువ ప్రేమించినారో వాళ్ళ మీద అంటే కూడా వాళ్ళకి పడదు. అంటే వాళ్ళ మీద ఎఫెక్షన్ చూపించారు, పోతుంది అనమాట ఎఫెక్షన్. అవర్షన్ టు ఫ్యామిలీ, టు దోస్ హూ లవ్డ్ బెస్ట్. సింపతి కూడా ఇష్టం ఉండదు వాడికి, సింపతి చేయాలంటే వాడికి ఇష్టం ఉండదు. వాళ్ళ మీద ఎవరు సింపతి చూపిస్తే కోపం వస్తుంది వాడికి. అవర్షన్ టు కంపెనీ, చెప్పాం కదా ఇంతకుముందు, అది ఒక్కటి కూడా సపరేట్గా ఉంటుంది కనుక హార్టీ అనుకుంటాం నేను. అండ్ డ్రెడ్స్ టు బి అలోన్, మళ్ళీ ఒంటరిగా ఉండాలంటే కూడా దానికి భయమే. కాలికార్ బట్లాగా ఉంటుంది, లైకోపోని అట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా అవర్షన్ టు కంపెనీ, బట్ డ్రెడ్స్ టు బి అలోన్. ర్యాంక్ రెమెడీ కాలికార్. నెక్స్ట్, డిస్గస్ట్ ఆఫ్ లైఫ్. ఎక్కువ జీవితం మీద ఆసక్తి ఉండదు. మేక్స్ మిస్టేక్స్, సాడ్ అండ్ ఇరిటబిలిటీ ఆల్టర్నేటింగ్ విత్ ఇండిఫరెన్స్. సాడ్ అండ్ ఇరిటబిలిటీ, చిరాకు ఉంటుంది, దిగులు ఉంటుంది. ఇట్స్ ఆల్టర్నేటింగ్ విత్ ద ఇండిఫరెన్స్ స్టేజ్. ఇండిఫరెన్స్ దేని మీద ఆసక్తి ఉండదు.
అది కూడా దేని మీద ఎవరి మీద ప్రేమ ఉండదు, ఆసక్తిగా, సారీ. అందులోనేమో ఇండిపెండెంట్ స్టేజ్ ఎక్కువ. సెపియాలో ఎట్లా ఉంటుందంటే అంతకుముందు వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ మీద ఎంత అఫెక్షన్తో వాళ్ళ కోసం ఎంత కష్టపడతాడో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళంటే ఎందుకు ప్రేమ చూపించారండి వీళ్ళు. అప్పుడు ఏం చేస్తారు, అరే వాళ్ళ పిల్లలతోనే అప్పుడు ఇడ్లీ తెప్పించుకొని తింటారని చెప్తారు ఈకే గారు. వాళ్ళ పిల్లలతో ఇంట్లో అందరు ఉన్నారనుకో, వాళ్ళ ఇడ్లీ వాడొక నాకు ఆకలి అవుతుందని ఇడ్లీ తెప్పించుకొని వాడు తింటాడు. మిగతా వాళ్ళకి తినారా లేదని కూడా పట్టించుకో. అటువంటి స్టేజ్కి వెళ్తారు. ఈకే గారు చెప్తుంటే, సెపియా చెప్తుంటే చాలా బాధ అవుతుంది సార్. మీరు ఈకే గారు చెప్పిన సెపియా వినండి ఒక్కసారి, చాలా కళ్ళ నీళ్ళు వస్తాయి. వాళ్ళ పిల్లలు అనుకుంటారంట, నాన్నగారు సంపాదిస్తున్నారు కనుక నాన్నగారు తెచ్చుకొని తినాలి, మనం సంపాదించట్లేదు కనుక మనం తెచ్చుకోవద్దు, మనం తినొద్దు అని వాళ్ళ పిల్లలు అనుకోని వాళ్ళు ఒకరినొకరు అనుకొని కాంప్రమైజ్ అవుతారంట. ఎట్లా ఉంటారు సెపియా వాళ్ళు, అంత హార్టినెస్ ఎట్లా ఉంటుంది, అంత ఇండిఫరెన్స్ ఎట్లా ఉంటుంది కదా, అట్లా అయిపోతారు. Stupid, wants to go away, indifferent, takes pleasure in teasing others. టేక్స్ ప్లెజర్ ఇన్ టీజింగ్ అదర్స్. మిగతాన్ని టీజ్ చేస్తుంటే వాడికి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సివిల్ సోరిక్ అండ్ సైకోటిక్ కేసెస్లో ఉంటారు. సివిల్టీకి వచ్చేవరకు మళ్ళీ ఇండిఫరెన్స్కి వెళ్ళిపోతారు. అందుకని సెపియా చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అంత ఈజీ కాదు సెపియాని పట్టడం. ఓన్లీ సివిల్టీ కేసెస్లోనే మనం పట్టుకుంటాం. వీప్స్ వెన్ టెల్లింగ్ హర్ సిమ్టమ్స్. వాడి బాధ చెప్తుంటే ఏడుస్తే మనం చెప్పేవాడిని చూసి పల్స్టీల్ అనుకొని, అయ్యో వీడు పల్స్టీల్ అనుకొని పల్స్టీల్ ఇచ్చి ఉంటాం. కానీ వాడి యొక్క భారత మొత్తం క్లియర్ తెలిస్తే తర్వాత అర్థమవుతుంది ఇది పల్స్టే కాదని. వీప్స్ వెన్ నారేటింగ్ సిమ్టమ్స్, గుర్తుపెట్టు. ఓకే, ఇది సెపియా. ఓకేనా, క్లియరా? సెపియాలో ఎందుకు హార్టినెస్ ఉంటుంది అంటే, ఈ వాంట్స్ టు బి అలోన్, డెట్స్ టు బి ఇన్ కంపెనీ బట్ అవర్షన్ టు అలోన్. అందుకని వాడిని చూసి అందరూ ఏమనుకుంటారు, వీడికి చాలా పొగరునైనా అనుకుంటారు. కానీ పొగరు వల్ల కాదు, వీళ్ళ కండిషన్ అట్లా ఉంటుంది. ఇండిఫరెంట్ స్టేజ్. వాడు మళ్ళీ సోరిక్లో ఉన్నప్పుడు అంటే బాగా మంచిగా ఉన్నప్పుడు వాడు చాలా బాగుంటాడు. ఓకే, సోరిక్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్, చాలా బాగుంటాడు, ఎఫెక్షనేట్గా ఉంటాడు ఫ్యామిలీతో వాడు. అప్పుడు మనం పట్టుకోగలగాల. ఓకే, నెక్స్ట్ సెపియా అర్థమైందా? నెక్స్ట్ రెమెడీ మెర్క్సాల్. మెర్క్సాల్లో హార్టినెస్ ఎట్లా ఉంటుంది చెప్పండి. మెర్క్సాల్లో హార్టినెస్ ఎట్లా ఉంటుంది? రెబల్. వాడి కోపం వచ్చిందనుకో, సుపీరియర్ ఎస్ఐ, సిఐ, డిఎస్పీ అయినా సరే వాడు ఎదిరిస్తాడు. ఇక్కడ రెండు ఉంటాయి, కాస్టికం, మెర్క్సాల్, రెండు పక్కపక్కన ఉంటాయి. ఇన్జస్టిస్ కెనాట్ సపోర్ట్. తప్పు లేకపోతే ఎవరైనా ఎదిరించేవాడు కాస్టికం వాడు. తప్పున్నా తప్పు లేకపోయినా నేను మాత్రం రెబల్ అగైనెస్ట్ పాలిటిక్స్, ఎదిరించి మాట్లాడతాడు వీడు. ఎవడు? మెర్క్సాల్. ఎవరైనా రెబల్ అగైనెస్ట్ పాలిటిక్స్, అబ్బో వీడికి ఎంత పొగరు అనుకుంటారు, వాడు మెర్క్సాల్. ఓకే, మెర్క్సాల్ సార్ చెప్పండి. న్యాయబద్ధంగా ఉంటాడు అంటే న్యాయబద్ధంగా ఉండడు. హీ డస్ నాట్ ఫాలో రూల్స్. కాస్టికం వాడు న్యాయబద్ధంగా ఉంటాడు. కాస్టికం వాడు ఇంజస్టిస్ ఉంటేనే వ్యతిరేకిస్తాడు కదా సార్. అవును, మెర్క్సాల్ వాడు అట్లా కాదు. వాడు ఏదున్నా సరే వాడి తప్పు అనిపిస్తే అది వ్యతిరేకిస్తాడు. ఓకే, అది మెర్క్సాల్లో ఇంకా హార్టినెస్. రెబల్ అంటే ఎదురు తిరిగే వాళ్ళు, ఎదిరించి పోరాడే వాళ్ళంతా కూడా మెర్క్సాల్ వాళ్ళు. మెర్క్సాల్ సింప్లిటిక్ సార్.
కింగ్ ఆఫ్ యాంటీసిబిలిటీ ఎందుకు సోరిక్ వాళ్ళు ఉంటారా మెర్క్సాల్లో? కదా. ఓకే సరే కట్. మెర్క్సాల్లో సోరిక్ సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి, సిబిలిటీ ఎఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మనం మెర్క్సాల్ యాంటీసిబిలిటీ అని కిందకి అనుకుంటాం. మెర్క్సాల్లో ఇంపల్సెస్ ఉంటాయి కానీ హార్టీ రూబ్రిక్స్ ఏమి ఉంటాయని చూస్తున్నాను. ఒకటేమో రెబల్, వాడు వాడు ఎవరినైనా ఎదిరిస్తాడు. ఒక్క నిమిషం. ఆతృత ఎక్కువగా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఆ? తలతిగా మాట్లాడతాడండి. మనం చెప్పుకున్నాం అప్పుడు మనకి ఇది వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, అట్లా ఉంటాడు. మెంటలీ ర్యాపిడ్ టు హర్రిడ్ హేస్టీ రెస్ట్లెస్ యాంగ్జైటీ ఇంపల్స్ టు హిట్ సూసైడల్ హోమిసైడల్. అంటాడు, తన్నించుకుంటాడు. అనార్కిస్ట్ గుర్తుపెట్టుకోండి, అనార్కిస్ట్ ఎదిరిస్తాడు, అరాచకవాది. అనార్కిస్ట్ అంటే అరాచకవాది. రెవల్యూషనరీ యాజ్ హీఈస్ డిస్కంటెడ్, డిస్ప్లీజ్ అండ్ డిసోబీడియంట్ అస్సలు వినే విధేతలు అస్సలు ఉండవు వీడికి, మెర్క్సాల్ వాడికి. అది చూసి మనం వాడికి హార్టినెస్ అనుకుంటాం, వాడికి పొగరు ఎక్కువ అనుకుంటాం. రెవల్యూషనరీ ఎదిరిస్తాడు. ఈజ్ డిస్కంటెంటెడ్ దేనితో కూడా తృప్తి చెందడు. డిస్ప్లీజ్డ్ దేని మీద తృప్తి పడడు. అనార్కిస్ట్ ఎదిరిస్తాడు. డిసొబీడియంట్ కూడా వినయం అస్సలు ఉండదు. డిసొబీడియంట్ ఈజ్ ఈక్వల్ టు హార్టినెస్. వాడు ఎందుకు హార్టినెస్ గా ఉన్నాడంటే డిసొబీడియంట్. వాడు ఎవరి ముందర కూడా వాడు వినయ విధాలు చూపించడు. మెర్క్సాల్ వాడు గుర్తుపెట్టుకోండి. అసలు వాడి డిక్షనరీలోనే ఉండదు. ఒబీడియంట్ ఉన్నాడంటే మెర్క్సాల్ కాదని గుర్తుపెట్టుకోండి. చాలా ఒబీడియంట్ గా మాట్లాడుతున్నాడు అంటే కూడా ఏ సందర్భాల్లో కూడా ఒబీడియన్స్ చూపించాడు వాడు. మెర్క్సాల్ వాడు ఏ సందర్భంగా ఉన్నా వాడు తప్పున్నా ఎక్కువన్నా ఎప్పుడు కూడా చూపించాడండి. ఓకే నెక్స్ట్ సెన్సిటివ్ టు ఇంజస్టిస్ రియాక్షన్ రివోల్ట్. ఇది సెన్సిటివ్ టు ఇంజస్టిస్, కొంచెం తప్పు ఉన్నా కూడా దానికి తట్టుకోలేడు. రియాక్షన్ ఏంటి? రివోల్ట్. రెబల్ స్టార్ అంటాం కదా, అట్లా రివోల్ట్. డిక్టోరియల్ బికాస్ ప్లాటినా ఈజ్ కంటెంప్చుయస్ ఓన్లీ ఆన్ ఇన్ఫీరియర్స్. వీడు ఎవరి మీదనే చూపిస్తాడు. ప్లాటినా వాడు ఓన్లీ వాడెవడైతే అంటే వాడు డిగ్నిఫైడ్ గా ఉంటాడు కదా, ఎవడైతే పడతాడని వాడి మీదనే హార్టినెస్ చూపిస్తాడు వాడు. ప్లాటినా వాడు అందరితో పడాడు. వీడు మెర్క్సాల్ వాడు మాత్రం డిక్టోరియల్, ఎవరి మీదైనా కూడా డామినేషన్ చూపిస్తాడు. యాంగర్ ఈజ్ మార్క్డ్ ఇన్ మెర్క్సాల్ హైలీ ఇంటెలెక్చువల్ అనలైటికల్. మళ్ళీ అవి కూడా ఉంటాయండో, ఈ రెండు ఉంటాయి ఇందులో. ఓకే డిస్పుటేషన్స్ అంటే డిస్పుటేషియస్. ఇప్పుడు దానికి పేచీ పెడతాడేమో. డిస్పుటేషియస్ DISPUTA ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ప్రతి దానికి పేచి పెడతా ఉంటాడు. ప్రతి ఒక్క దానికి వాడు మెర్క్సాల్ వాడు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క దానికి పేచి పెడతా ఉంటాడు, ప్రతి ఒక్క దానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. మనం నాకు సల్ఫర్ అనుకుంటాం. డిస్పుటేషన్స్. వాడు టిమిడ్ గా ఉన్నాడు, చాలా పిరిగ్గా ఉన్నాడు, చాలా సార్ నమస్కారం అన్నాడు అనుకో, మెర్క్సాల్ కాదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ అర్థమైందా మెర్క్సాల్? ఓకేనా? సరే
డాక్టర్ గారు మనం మెర్క్సాల్ క్లాస్ చెప్పుకున్నామండి గతంలో. అవునండి. మన యూట్యూబ్లో కనపడుతుందా? ఆ? యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాయండి ఇది ఉంది సార్, మెర్క్సాల్. మెర్క్సాల్ క్లాస్ ఉంది, ఓకే, థ్యాంక్ యూట్యూబ్లో యూ ఉంది, డాక్టర్. చూడండి, మెర్క్సాల్ ఉంది. నెక్స్ట్ సార్ సార్. చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మనకి మెర్క్సాల్ అనేది ఇప్పుడు సిఫిలిటిక్ ఎప్పుడు కూడా సబ్మిసివ్ గాను, తర్వాత కొంచెం వినయ విధేయతలతో ఉంటారు కదా సార్. ఇది మెర్క్సాల్ కిందకి డిఫరెన్స్ వచ్చింది సార్ ఇది? కాదు, మెర్క్సాల్ అంటే నాకు జరిగింది, నాకు దేవుడు అంటే మనం ఎట్లాగా వాళ్ళు నిందించుకుంటుంటారు కదా సార్. ఎప్పుడు అట్లా ఉండరు. సివిలిటీకి అనగానే డల్ గా ఉండేది ఒక ఫేజ్, అవుట్ ఆఫ్ కంట్రోల్. సివిలిటీకి అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంకో ఫేజ్. వాడి యొక్క యాక్షన్స్ కానీ వాడి థాట్స్ కానీ ఏవి కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి వాడివి. వాడు రేషనల్గా ఆలోచించాడు, వాడి యొక్క ఆలోచన విధానం కూడా ఇర్రేషనల్గా ఉంటుంది. అసలు దీనికి ఇట్లా ఆలోచించాలని కూడా ఉండదు వాడికి. అట్లా ఉంటాయి సివిలిటీకి వాళ్ళు నేచర్. అర్థమైందా సార్? అట్లా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మెర్క్సాల్లో? ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్దాం అయితే. మెర్క్సాల్లో హార్ట్ అర్థమైంది కదా? నెక్స్ట్ క్యూప్రమ్. అబ్బా, భలే రెమెడీ ఇది. క్యూప్రమ్ వాళ్ళ యొక్క హార్టినెస్ ఎంత ఉంటుంది తెలుసా సార్? ఇది మీకు క్యూప్రమ్ అంటే డిక్టోరియల్, డామినేటింగ్ వాడు. అండ్ ఇఫ్ వాడి రూల్ ఎప్పుడైతే కాదు అని అనుకో, అంటే వాడు ఒక పని అనుకుంటే దాని పరంగా చాలా ఉంటాడు. చాలా ఏమంటారు, క్యూప్రమ్ అనగానే మనం ఏం గుర్తు రావాలి? సోల్జర్. సోల్జర్ కూడా కాదు, మిలిటరీ కమాండర్. కమాండర్ చూస్తే మనం ఏమనుకుంటాము, వాడికి ఎంత పొగరు అనుకుంటాం లేదా? అలాంటి మనుషులను చూస్తే వాళ్ళ దగ్గర పోవడానికి ఇష్టపడం కదా. అలాంటి వాళ్ళు క్యూప్రమ్ పెట్టాలి, అంత హార్డ్నెస్ ఉంటుంది. ఒక ఆయన, ఒక ప్రొఫెసరు, వాళ్ళ భార్య చనిపోయింది. థర్డ్ డే ఢిల్లీలో సెమినార్ ఉంది. సెమినార్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకు మీ భార్య చనిపోయింది కదా అంటే, అవును కరెక్ట్ చనిపోయింది, దానికి సంబంధించిన విషయాన్ని చేశాను. సో ఇప్పుడు నేను చేసేది ఏం లేదు కదా, నేను అక్కడ వర్క్ ఉంది కదా, నేను వెళ్ళిపోవాలి. వాడి లాజిక్ అట్లా ఉంటుంది, వాడి అండర్స్టాండింగ్ కూడా అట్లే ఉంటుంది. మిగతా వాళ్ళు చూసేటువంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటారు, వాడికి ఎంత పొగరు అనుకుంటారా లేదా? అట్లా ఉంటుంది క్యూప్రమెంట్ హార్టినెస్. ఒకవేళ ఎవరన్నా ఆపారనుకో వాడిని, ఆ నిమిషంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఎట్లా ఆపారనుకో, వాడి విపరీతమైన యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఆ యాంగ్జైటీ తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ అట్లా కూడా తిరగలేని పొజిషన్, తిరుగుతూ వాడి యొక్క ఆ రెస్ట్లెస్నెస్ ని వాడు తగ్గించుకుంటాడు, వాడు యాంగ్జైటీని. ఒకవేళ తిరగని పొజిషన్లో ఉన్నాడు అనుకో, అట్లా తిరగలేని పొజిషన్ ఉన్నాడు వాడు, ఎక్కడో దగ్గర తిరగలేని పొజిషన్లో ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమో తెలుసా, క్యూప్రమెంట్ వాడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అర్థమైందా? అట్లా ఉంటుంది వాడి హార్టినెస్ క్యూప్రమెంట్లో. వాడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మీకు క్యూప్రమ్ నా దాంట్లో స్లైడ్ ఉంటే చూపిస్తాను, భలే ఉంటుంది. క్యూప్రమ్ మాత్రం భలే రెమెడీ. ఓకే, ఇగో కనిపించిందా? క్యూప్రమ్ ఎట్లా ఉంటాడు, వాడు ఒక మిలిటరీ కమాండర్ లా ఉంటాడు. హార్టీ, ఇగో హార్టీ డిక్టోరియల్, డామినేటింగ్, డాగ్మాటిక్, మిగతా వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. డిస్పోటిక్, కమాండ్, టాకింగ్ విత్ ఎయిర్, అంటే వాడు మాట్లాడుతుంటే వాడి నోట్లోంచి కమాండింగ్ లో ఎయిర్ వస్తుంది. అంత అంత ఉంటుంది వాడికి, క్యూపర్మెట్ వాడికి. అసలు ఎంత ర్యాష్గా ఉంటాడు, అసలు బాగా అనిపిస్తుంది. ఇన్సోలెన్స్, ఇంపర్టినెన్స్. ఓకే, ఇది సోషల్. సార్ మాట
సార్ మాట ఒక్క నిమిషం సార్, మాటలు అట్లా లేకుండా యాక్షన్స్ మాత్రం అట్టే ఉంటే కుప్రమెట్ కింద వస్తారు సార్. వాళ్ళ యాక్షన్స్, వాళ్ళు చేసే పనులు. అంటే మనకి పటేల్ గారు చెప్తారు కదా, లాయరుగా ఉంటున్నప్పుడు చేస్తే కేసు వస్తుంటే వాళ్ళ భార్య చనిపోయిందని అక్కడ తెలిసిన వాదించి వెళ్ళిపోతాడు. అట్నే నిజాము దాన్ని ఆక్యుపై చేసేటప్పుడు కూడా నెహ్రూతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా తీసుకొని చాలా డెసిషన్స్ అటు చేశాడు సార్, కానీ స్మూత్ గా చేశాడు. అంటే ఆయన పెద్దగా అరవకుండా యాక్షన్ మాత్రం చేసి చూపించాడు, చేయాల్సిన పని చేసేసాడు. అవన్నీ వైలెంట్ గా ఉంటాయి, యాక్షన్స్ వైలెంట్ గా ఉన్నాయి, మంచి సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్. ఎందుకంటే క్యూబ్రమేట్ లో పాజిటివ్నెస్ కూడా చాలా ఉంటది. అక్కడ పటేల్ గారు దేశం కోసం చేశారు, ఒక డ్యూటీ, నా ఇట్స్ మై డ్యూటీ అనుకుని చేశారు. అలాంటి వాళ్ళు క్యూబ్రమ్ అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, కావచ్చు. సోషల్ పొజిషన్ కన్సర్న్ అబౌట్, వాడికి తగిన గౌరవం ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే వాడు కోపం వస్తుంది క్యూబ్రమేట్కి. కాన్సోలేషన్ అగ్రవేషన్, అస్సలు నువ్వు వాళ్ళ మీద సానుభూతి చూపిస్తే అస్సలు ఇష్టం ఉండదు క్యూబ్రమేట్ వాడికి. సీరియస్నెస్, ఎర్నెస్ట్, ఇండిపెండెంట్ ఇన్ జనరల్, చాలా ఇండిపెండెంట్ గా ఉంటాడు, రిజర్వ్ గా ఉంటాడు. చాలా రిజర్వ్ గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు వీడు ఎక్కువ మాట్లాడు. ఇది క్యూబ్రమేట్. ఇక్కడికి ఆపుతాను, ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్లాస్లో విల్ కంటిన్యూ ఫర్దర్. సార్ ఎవరికైనా డౌట్ ఉందా? సార్ మీరు ఇప్పుడు తగిన గౌరవం ఇవ్వకపోతే కోపం, తర్వాత చెప్పారు ఒక మాట చెప్పారు సార్, ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ ఉంటారనే. వాడి నేచర్ ఇండిపెండెంట్ అనే పదం ఉపయోగించింది. అవును. సరే సార్, ఇవాళ క్లాస్ ఇక్కడికి ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తి నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ. చాలా బాగున్నాయి సార్, కంపారిజన్ లో చాలా బాగున్నాయి సార్. ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం సార్. ఎట్లాగే అట్నే సార్, అట్టే చెప్తాను సార్, చాలా బాగున్నాయి. సరే, ఓకే, విల్ కంటిన్యూ ఫర్దర్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. వాసుదేవ్ అండి, వాసుదేవ.